నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చక్కగా వర్ణించి చెప్పారు. ఆ శ్రీ మహావిష్ణువుని శ్రద్ధాసక్తులతో పూజించాలి. 12 రోజుల పాటు చక్కగా నియమనిష్టలతో ఆ పయోవ్రతాన్ని నిర్వహించాలి. పాలను ఆహారంగా తీసుకుంటూ జరిపేటువంటి వ్రతం కాబట్టి దాన్ని పయోవ్రతం అన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. పురుష సూక్తంతో స్వామివారికి చక్కగా పాలతో అభిషేకం చెయ్యాలి. ప్రతిరోజు రాత్రిపూట నేల మీద పడుకోవాలి అని అనేక రకములైనటువంటి నియమాదులన్నీ చెప్పి ఎన్ని నియమాలు పాటించినా వాటన్నిటితో పాటు శ్రద్ధ అనేటువంటి నియమం ఉన్నప్పుడే ఆ పరమాత్మని అనుగ్రహం లభిస్తుందని కశ్యప ప్రజాపతి తెలియజేశారు అదితికి. శ్రీ సుకౌవాచ. ఇక్కడి నుంచి మనం అష్టమ స్కంధంలో 17వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇత్యుక్తా సాదితిరాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్ఠత్ వ్రతమిదం ద్వాదశాహ మతంద్రిత. ఎప్పుడైతే కశ్యప ప్రజాపతి వర్ణించి చెప్పారో వెంటనే ఎంతో శ్రద్ధగా ఆ అదితి ఈ పయోవ్రతాన్ని ఆచరించింది. స్వభర్త్ర కశ్యపేన వై అన్వతిష్ఠత్ వ్రతమిదం. ఎంతో శ్రద్ధగా ఆచరించింది. ఎన్ని రోజులు అంటే ద్వాదశాహం 12 రోజులు. ఏ విధంగా అంటే అతంద్రిత, ఏమాత్రము అశ్రద్ధనే లేశం కూడా లేకుండా శ్రద్ధతో అలసత్వం లేకుండా ఎంత తొందరగా శ్రీ మహావిష్ణువు నాకు కనిపిస్తాడో కదా అనేటువంటి ఒక భక్తిభావంతో సంకల్పం చేసుకుని భర్త చెప్పినటువంటి విషయాలు మర్చిపోకుండా చక్కగా ఆ పయోవ్రతాన్ని ఆచరించింది. చింతయత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధిసారథి. ఒక వ్రతం కానీ పూజ కానీ నియమం కానీ ఎలా ఆచరించాలనేది అందంగా చెబుతున్నారు ఇక్కడ. ఇది కేవలం అదితి చేసిన విషయం చెప్పటమే కాదు, మనం ఆచరించేటువంటి వాటిల్లో ఏ విధమైన స్వభావం మనకు ఉండాలో చెబుతున్నారు. ఇంద్రియాలనేవి మన ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. మరి ఈ గుర్రాలను వేటికి కట్టారు అంటే దేహం అనేటువంటి రథానికి కట్టి ఉన్నాయి. ఈ దేహం అనే రథాన్ని, ఇంద్రియములనే గుర్రాన్ని నడిపించేది ఏమిటి అంటే బుద్ధి అనేటువంటి సారథి. ఈ బుద్ధి అనేటువంటి సారథి జాగ్రత్తగా ఆ ఇంద్రియాలను, రథం అనే దేహాన్ని నడిపించుకుంటూ పోతే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేం. వ్రతం చేయటానికి కూర్చోంగానే ఈ ఇంద్రియాలు చెప్పిన మాట వినకుండా వాటి దోవన వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ దేహం సహకరిస్తుందో లేదో తెలియదు. మరప్పుడు ఎలా చేయగలుగుతాం? కాబట్టి వ్రతాలను ఏ విధంగా ఆచరించాలంటే ప్రగృహ్య ఇంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధి సారథి. ఇంద్రియములన్నింటినీ బాగా నియమించి పూజ ఎందే లగ్నమయ్యేలాగా చేసి ఈ బుద్ధి అనేటువంటి సారథి చక్కగా ఆ రథాన్ని నడిపించాలి. మన దేహాన్ని నడిపిస్తూ ఉంటే అప్పుడు వ్రతం చేయగలుగుతాం. ఇక్కడ అదితి కూడా అదే విధంగా ఇంద్రియములను నిగ్రహించి సంపూర్ణమైన భక్తిభావంతో ఆ శ్రీ మహావిష్ణువుని చింతిస్తూ చింతయంతి ఏకయా బుద్ధ్య. ఆ బుద్ధి ఎక్కడున్నది అంటే పరమాత్మ పాదముల చెంత ఉంది తప్ప అక్కడి నుంచి పక్కకి తప్పుకోలేదు. మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారః పయోవ్రతం. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో మనస్సుని స్వామి పాదముల చెంత నిలబెట్టి అఖిలాత్మకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి తదేక దీక్షతో ధ్యానం చేసేటప్పటికీ, ఆ విధంగా పయోవ్రతాన్ని ఆచరించేటప్పటికీ తస్యాహ ప్రాదురభూత్తాత భగవానాదిపూరుషః పీతవాసాహ చతుర్బాహు శంఖచక్ర గదాధరః. ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. ఆమె తపశ్శక్తికి ముగ్ధుడైపోయి ఆ ఇంద్రియ నిగ్రహానికి,
ఆమె సంకల్పానికి ప్రసన్నుడైపోయి పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. భగవాన్ ఆదిపురుష, ఆదిపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎదురుకుండా కనిపించాడు. ఎలా కనిపించాడు? పీతవాసాహ చతుర్బాహు శంఖచక్ర గదాధర, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి 4 బాహువులతో శంఖము చక్రము గద ఇత్యాది ఆయుధములను ధరించినటువంటి వాడై ప్రసన్న గంభీరమైన చిరుమందహాసంతో కూడినటువంటి ముఖారవిందంతో ప్రత్యక్షమయ్యాడు. తం నేత్ర గోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరం ననామ భువికాయేన దండవత్తు ప్రీతి విహ్వల. నేత్రపర్వంగా ఆనందంగా ఎదురుకుండా ఆ పరమాత్ముడు ప్రత్యక్షం అయ్యేటప్పటికి వెంటనే లేచి నిలబడి సాదరంగా ఎంతో అభిమానంగా కాయేన దండవత్, ఈ దేహంతో ఒక్కసారి నేల మీద అలా సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ప్రీతి విహ్వల, ఎలాగ ప్రేమతో. ఏం జరిగింది? పరమాత్ముడు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు నా శ్రద్ధను ఏ విధంగా తెలియజెయ్యాలి అనేటువంటి ఆ తపన లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే ఈ విధంగా ప్రీతితో నమస్కారం చేసింది. సోత్థాయ బద్ధాంజలి రీడితుం స్థిత నోత్సేహ ఆనందజలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతి తద్దర్శనాత్యుత్సవగాత్రవేపథు. ఆ స్వామిని చూచి స్తోత్రం చేద్దామంటే మాటలు రావట్లేదు. ఎందువల్లంటే ఆ చూచిన ఆనందం వల్ల కంటి వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి, కళ్ళు మసగబారుతూ ఉన్నాయి. 2 చేతులు జోడించి స్తోత్రం చేద్దామని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం అనేది విఫలమైపోతుంది. ఎందువల్లంటే చూసిన ఆనందం వల్ల కలిగినటువంటి ఆ ఔత్కంఠ్యాన్ని భరించటమే కష్టమయ్యింది. ఆనంద జలాకులేక్షణ, ఆనంద అశ్రువులతో నిండినటువంటి చూపులు కలిగినటువంటిదై బభూవ తూష్ణీం పులకాకులాకృతి, ఊరికినే అలా ఉండిపోయింది దండం పెడుతూ. శరీరం మీద ఆ ఆనంద చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయి. గగుర్పాటు వచ్చింది, అంటే రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. తర్దర్శనాత్యుత్సవగాత్రవేపథు, ఒళ్ళంతా పులకించిపోతూ ఉన్నది. శరీరం మీద గగుర్పాటు కనిపిస్తోంది. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే 2 చేతులు జోడించి ఏ విధంగా స్తోత్రం చెయ్యాలో అర్థం కాక అలా నిలబడిపోయింది స్వామిని చూస్తూ అదితి. ప్రీత్యా శనైర్గద్గదయా గిరాహరిం తుష్టావసాదేవ్యదితి కురుద్వః ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. నెమ్మదిగా శనైహి, నెమ్మదిగా గద్గదయా గిర, గద్గద స్వరంతో, గద్గద స్వరం అంటే ఆనంద బాష్పాలు కంఠంలో అడ్డుబడి మాటలు స్పష్టంగా బయటికి రావట్లేదు. తుష్టావసా దేవ్యదితి, స్తోత్రం చేయటం ప్రారంభించి ఆ పరమాత్మను సంతోషపెడుతూ ఉన్నది. ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుష, అలా కళ్ళు ఎత్తి అలా చూస్తూ కళ్ళతోనే స్వామివారిని పానం చేస్తున్నదా స్వామి రూపాన్ని. ఉద్వీక్షతి అంటే కళ్ళు చేసే పని ఏమిటి? చూడడం. మరి కన్నీటితో చూడటాన్ని ఏమని వర్ణిస్తున్నారు? కళ్ళతో చూడటం అనే దాన్ని అంటే త్రాగడము అంటున్నారు. దాహం వేసిన వాళ్ళు నీళ్ళు ఎలాగైతే గటగటా తాగుతారో మరి అటువంటి శ్రద్ధ ఈ నేత్రాలకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఇష్టమైనటువంటి భగవత్ స్వరూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు. అలాగే ఈ అదితి కూడా ఆ నేత్రములతోనే స్వామి రూపాన్ని పానం చేస్తున్నట్లుగా, అంటే అంత శ్రద్ధగా అలా చూస్తూ ఉండిపోయింది. రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం, ఆ శ్రీదేవి పతి యజ్ఞస్వరూపుడు, ఈ జగత్తంతటికి ఆధారభూతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ ఉండిపోయింది. అది తిరువాచ, నెమ్మదిగా ఆ శక్తిని కూడా తీసుకుని ఆనందంతో గద్గద స్వరంతో స్వామిని స్తోత్రం చేస్తోంది. యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్నలోక వృజినోపశమోదయాద్య షన్నః కృధీశ భగవన్నసి దీననాథ. యజ్ఞేశ, యజ్ఞానికి అధిపతివి నీవే కదా. యజ్ఞ పురుష, ఆ యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావు. అచ్యుత, ఏమాత్రము జారిపోనటువంటి స్థిరమైన సంకల్పం, సత్య సంకల్పుడవు అని నీకు బిరుదు కదా.
తీర్థపాద, పవిత్రమైనటువంటి తీర్థములన్నింటికీ స్థానభూతమైనటువంటిది నీ పాదారవిందం. నీ పాదారవిందం నుంచే కదా గంగాదేవి ఉద్భవించింది. తీర్థశ్రవ, నీ కీర్తులు వింటేనే ఈ సంసార సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా దూరమైపోతాయి. ఆ చక్కని గుణాలు శ్రవణం చేస్తే చాలు. శ్రవణమంగళ నామధేయ, చెవులకు ఆనందాన్ని కలిగించేటువంటి మంగళప్రదమైన పేర్లు ఎన్నో ఉన్నాయి. నీ నామములు అనంతములు. ఆపన్నలోక వృజినోపశమ, ఆపన్నులైనటువంటి వాళ్ళు, దుఃఖంతో నిన్ను సమీపించినటువంటి లోకులకు, ఆ జీవులందరికీ కూడా వారి పాపాన్ని పోగొట్టేటువంటి దివ్యమైన ఔషధం లాంటి వాడివి నీవు. ఉదయ, ఆయా సందర్భాల్లో నీ సంకల్పాన్ని అనుసరించి అనేక రకములైన అవతారములను ధరించి నీ లీలలు ప్రదర్శిస్తూ ఉంటావు కదా. ఆద్య, ఆది పురుషుడవు నీవే కదా. శంన కృధి ఈశ భగవన్నసి దీననాథ. కాబట్టి ఈశ, ఓ స్వామి పరమాత్మ, నీవు నా చిత్తానికి, నా మనస్సుకి శాంతిని కలుగజేయి. దీనుల్ని ఆదుకునేటువంటి వాడవు, దీననాథుడు అనే పేరు పొందినటువంటి వాడవు నీవు. నన్ను చక్కగా అనుగ్రహించి కటాక్షించయ్యా. విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరంగృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే. ఓ స్వామి విశ్వాయ, ఈ విశ్వమంతా నీ స్వరూపమే అయ్యుంది. నీయందే విశ్వమున్నది. నీవు ఈ విశ్వమునందు అవతారాలు ధరిస్తూ ఉంటావు. ఈ విశ్వానికి సంబంధించిన సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా నడిపించేటువంటి వాడవు నీవే పరమాత్మ. స్వైరం, నీ స్వేచ్ఛను అనుసరించి నువ్వేం చేస్తూ ఉంటావంటే మాయల్ని నడిపిస్తూ ఉంటావు. సత్వ రజస్తమో గుణములనేటువంటి త్రిగుణములతో మాయలను సృష్టించి ఈ సంసారంలో ఉండేటువంటి జీవులందరితో కూడా నాటకం, జగన్నాటకాన్ని నడిపిస్తూ ఉంటావయ్యా నీవు. నీవు మాత్రం స్వస్థాయ, శాశ్వతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. అదేవిధంగా శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మ తమసే, నీకసలు ఏ విధమైనటువంటి వికారాలు లేవు. జ్ఞానస్వరూపుడవు కాబట్టి అమితమైనటువంటి నీ జ్ఞాన సంపద చేత అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నశింపజేసేటువంటి వాడవు నీవే. సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడవు నీవే. పూర్ణబోధ వ్యాపాదితాత్మ తమసే, సంపూర్ణమైన జ్ఞానస్వరూపుడవు కాబట్టే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నశింపజేస్తూ ఉంటావు. హరయే నమస్తే, ఓ శ్రీ మహావిష్ణు నీకు నమస్కారము అని అదితి ఎంతో భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తూ ఉన్నది. ఆయుః పరం వపురభీష్టమతుల్య లక్ష్మీ ద్యోభూరసా సకల యోగ గుణాస్త్రివర్గ జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్టాత్ త్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశీ. నిన్ను కోరితే తీరనటువంటి కోరికలంటూ ఏమన్నా ఉంటాయా? ఆయుఃపరం, ఎంతో ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడవు నీవే. ఎన్నో కల్పాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ జీవించారంటే నువ్వు ఇచ్చిన వరప్రభావమే కదా. వపుహు, గొప్పదైన దృఢమైనటువంటి దేహ సౌష్ఠవాన్ని ఇచ్చేవాడవు నీవే. అభీష్టం, ఏ కోరిన కోరిక, ఏ కోరికైనా కూడా తీర్చగలిగేటువంటి వాడవు. అతుల్య లక్ష్మీ, ఎంతో గొప్పదైనటువంటి ఆ లక్ష్మీదేవి నీ హృదయంలో నిత్య నివాసినిగా ఉన్నది. ఇంకా సంపదలకు కొదవేమున్నది? కోరిన వారికి ఏదైనా చక్కగా సంపదలన్నీ అందించగలిగేటువంటి సమర్థుడవు. అంతేకాదు ద్యోభూరసా సకల యోగ గుణాస్త్రివర్గ, స్వర్గం కానీ భూమి కానీ రసాతలం కానీ ఇలాంటి లోకాలు, సమస్తమైనటువంటి యోగాలు, త్రిగుణాలు, త్రివర్గం, జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్టాత్, జ్ఞానము, ఇవన్నీ కూడా నీవు ఆనందిస్తే తద్వారా నీ భక్తులు పొందగలుగుతారు. నీ భక్తులైనటువంటి వాళ్ళు ఈ సంపదల్లో పొందలేనిదంటూ ఏమీ లేదు. అనంత, అంతము లేనటువంటి వాడా. త్వత్తో నృణాం కిము సపత్న జయాదిరాశి, ఆయుర్దాయము, దేహము, సంపదలు, లోకాధిపత్యము ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి నీవు శత్రువుల మీద విజయాన్ని ఇవ్వవా? అది ఎంత పని?
పర్వతాన్నే కూలదోయగలిగినటువంటి పరమాత్మనకు గడ్డి పరకను అలా ఛేదించడం అనేది పెద్ద పని. అలాగే ఏ కోరికనైనా తీర్చగలిగేటువంటి నీ సామర్థ్యానికి శత్రువులను జయించాలి అని కోరితే ఆ కోరికను నీవు తీర్చలేవా? కాబట్టి నా బిడ్డల శత్రువులైనటువంటి అసురులను పారద్రోలి ఆ స్వర్గాధిపత్యం నా పుత్రులకు ఇప్పించండి అనేటువంటి ఆంతర్యంతో అదితి స్తోత్రం చేస్తూ ఉన్నది. శ్రీ సుఖ ఉవాచ అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతి హోవాచ భారత. ఈ విధంగా అదితి చేత స్తోత్రము చేయబడినటువంటి పరమాత్ముడు, పద్మము వంటి నేత్రములు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు, సమస్తమైన దేహములలో ఉండేటువంటి ఆ పరమాత్ముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు పరమాత్ముని యొక్క పలుకులు వర్ణించి చెబుతున్నారు. శ్రీ భగవానువాచ దేవమాత భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితం. ఆ శ్రీ మహావిష్ణువు అదితితో ఇలా అంటున్నారు, అమ్మా నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో నాకు తెలుసు. చిరకాంక్షితం, చాలా రోజులుగా నీ మనస్సులో ఉన్న సంకల్పం నేను ఎరుగుదును. యత్సపత్రై హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః. శత్రువుల చేత జయింపబడి వాళ్ళ సంపదలను స్థానములను పోగొట్టుకున్నారు కదా నీ కుమారులు, వాళ్ళందరినీ తిరిగి ఆయా స్థానాల్లో ప్రతిష్ఠించటమేగా నీ మనసులో ఉన్న సంకల్పం. తాన్ వినిర్జిత్య సమరే దుర్మదాన్ అసురర్షభాన్ ప్రతిలబ్ధ జయశ్రీభి పుత్రై ఇచ్ఛసి ఉపాసితుం. కాబట్టి యుద్ధరంగంలో నీ పుత్రుల శత్రువులైనటువంటి రాక్షసులందరినీ కూడా జయించి మరలా నీ పుత్రులు రాజ్యాన్ని పొంది మీరంతా కలిసి, అంటే నీవు నీ పుత్రులతో కలిసి నన్ను ధ్యానం చెయ్యాలి, స్తోత్రం చెయ్యాలి, సేవించాలని కోరుకుంటున్నావు. అదేగా నీ కోరిక. విజయులైనటువంటి నీ కుమారులతో కలిసి నన్ను చక్కగా పూజించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇంద్రజ్యేష్ఠై స్వతనయై హతానాం యుధి విద్విషాం స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్చసి దుఃఖితాః. నీ కుమారులైన ఇంద్రాదుల చేత రాక్షసులు యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే వారి భార్యలందరూ కూడా దుఃఖపడుతూ ఉంటే అది చూడాలని నువ్వు కోరుకుంటున్నావు. స్త్రియో రుదంతి రాసాద్య ద్రష్టుమిచ్చసి దుఃఖిత అంటే నీ కుమారుల శత్రువులు యుద్ధంలో నశించాలి, మరణించాలి అనేదే నీ నిర్ణయం. ఆత్మజాన్ సుసమృద్ధాన్ త్వం ప్రత్యాహృత యశశ్రియ నాకపృష్ఠమధిష్టాయ క్రీడతో ద్రష్టుమిచ్చసి. సమస్తమైన సంపదలతో తులతూగుతూ కీర్తిని అలాగే శ్రేయస్సుని పొంది స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉంటే నీ కుమారులు ఆనందంగా విహరిస్తూ ఉంటే చూడాలనేది నీ మనస్సులో ఉన్న కోరిక. ప్రాయోధునాతే అసురయూధనాథాః అపారణీయా ఇతి దేవి మే మతిః యత్తేనుకూలేశ్వర విప్రగుప్తాః న విక్రమస్తత్ర సుఖం దదాతి. నీ మనస్సులో ఉన్న కోరిక నాకు తెలుసమ్మా, కానీ అది ఇప్పుడు జరిగే పరిస్థితులు కనిపించటం లేదు. ఎలా ఉన్నారు ఆ రాక్షసులంతా అంటే అపారణీయా, పరాక్రమముచే జయించటానికి శక్యులు కాదు. వాళ్ళని ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఎందువల్లంటే అనుకూలేశ్వర విప్రగుప్తాః, అనుకూలులైనటువంటి స్వతంత్రులైనటువంటి వేదపారగులైన మహిమాన్వితులైన పండితుల చేత బ్రాహ్మణోత్తముల చేత వాళ్ళు రక్షింపబడుతూ ఉన్నారు. ఆ బలిచక్రవర్తి భృగువంశీయుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. న విక్రమస్తత్ర సుఖం దదాతి. ఇప్పుడు వాళ్ళ మీద మనం పరాక్రమించినా కూడా అది ఫలించదు అని చెబుతున్నాడు శ్రీ మహావిష్ణువు. చూడండి, అంటే ఒక చక్కని తపశ్శక్తితో ఉన్నటువంటి ఆ విప్రులను, వేద పండితులను, మహానుభావులను కూడా నేను కూడా పీడించను అని తెలియజేస్తున్నాడు. వారి రక్షణలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. వాళ్ళని జయించటం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు అని చెబుతున్నారు. అథాప్యుపాయో మమ దేవి చింత్య సంతోషితస్య వ్రతచర్యయాతే మమార్చనం నార్హతి గంతుమన్యథ శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. కాబట్టి ఈ విషయంలో మనం తగిన ఉపాయాన్ని ఆలోచించాల్సిందే. ముందు వెనక ఆలోచించకుండా ఇప్పుడు రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తాను.
ఎందువల్లంటే సంతోషితస్య వ్రతచర్యయాతే, నువ్వు చేసినటువంటి ఈ పయోవ్రతానికి నేనెంతో సంతోషిస్తున్నాను. తప్పనిసరిగా నీ వ్రతం అనేది సఫలమయ్యింది. మమార్చనం నార్హతి గంతుమన్యథ, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నన్ను పూజించినటువంటి వాళ్ళు జయింపబడడం అనేటువంటిది ఉండదు, వాళ్ళ కోరిక నెరవేరకపోవడం అనేది కూడా ఉండదు, వేరే ఏ విధమైన ఆపదలు కలగవు. శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్, చాలా ఉత్తమమైనటువంటి వాక్యాన్ని వాడారు. ఇందులో ఎంతో సారాంశం ఉన్నది. ఏమిటి అంటే శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్, మన శ్రద్ధను అనుసరించే భగవంతుని యొక్క ఫలితం, ఆయన ఇచ్చేటువంటి చక్కని ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. మనం ఎంత శ్రద్ధతో స్వామిని పూజించామనేదే ప్రధానం అని చెబుతున్నారు. నువ్వు అంత శ్రద్ధగా నన్ను అర్చించావు కాబట్టి ఆ ఫలితం వేరే అవటానికి అవకాశం లేదు. త్వయార్చితశ్చాహమపత్య గుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః. నీ చేత నేను అర్చింపబడ్డాను కదా, దేనికోసం, ఏ సంకల్పంతో? నీ పుత్రుల యొక్క రక్షణ కోసం. తప్పకుండా అది నెరవేరుస్తాను. పయోవ్రతేన అనుగుణం సమీడితః, ఆ పయోవ్రతంతో ఎంతో చక్కగా నీ చేత నేను పూజింపబడ్డాను, ఆరాధింపబడ్డాను. కాబట్టి స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్, నా అంశతోనే నీకు పుత్రునిగా జన్మించి నీ కుమారులను గోప్తా అస్మి, రక్షిస్తాను. మారీచ తపస్యధిష్ఠితః, మరీచి మహర్షి పుత్రుడు నీ భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి తపస్సులో నేను ప్రవేశించినటువంటి వాడనై నా అంశతో నీకు పుత్రునిగా జన్మించి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, దీనికి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తాను. ఎందువల్లంటే నువ్వు చేసినటువంటి వ్రతం అన్యథా అవటానికి వీల్లేదు. ఎంతో భక్తి శ్రద్ధతో పయోవ్రతాన్ని ఆచరించి నా అనుగ్రహాన్ని నీవు పొందావు కాబట్టి తప్పనిసరిగా ఈ ఫలితం అనేది నీకు దక్కుతుంది, నీకు సుఖం లభిస్తుంది, నీ పుత్రులు మళ్ళీ రాజ్యాన్ని పొందుతారు. ఉపధావపతిం భద్రే ప్రజాపతిమకల్మషం మాంచ భావయతి పత్యౌ ఏవం రూపమవస్థితం. నీవు చేయవలసిన పనేమిటో తెలుసా అమ్మా అదితి? నీ భర్తను భక్తి ప్రపత్తులతో సేవించు. అకల్మషం, నీ భర్త ఎటువంటి వాడు? ఏ విధమైన దోషము లేనివాడు. భక్తి శ్రద్ధలతో నీ భర్తను సేవించి సమీపించు. మాంచ భావయతి పత్యౌ, నీవు సేవించేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నన్ను తలుచుకుంటూ ఉండాలి. నన్ను తలుచుకుంటూ నన్ను ధ్యానిస్తూ ఆ పరమాత్ముడు స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు నాకు కుమారునిగా జన్మిస్తానన్నాడన్నటువంటి సంకల్పాన్ని విస్మరించకుండా ఆ స్వామి యొక్క రూపాన్ని హృదయంలో నిలుపుకుని నీ భర్తను సేవించు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఏతత్ పరస్మై నాఖ్యేయం పృష్టయాపి కథంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. ఇది దేవరహస్యం. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. పృష్టయాపి కథంచన, ఎవరైనా వచ్చి ప్రశ్నించినా కూడా ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని నీవు చెప్పకూడదు. సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. రహస్యంగా దాచబడినటువంటి ఈ దైవ సంబంధమైన రహస్యము ఎంత జాగ్రత్తగా దాచబడితే అంత చక్కగా సుసంపన్నమవుతుంది, సార్థకమవుతుంది, నీ కోరిక నెరవేరుతుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని శ్రీ మహావిష్ణువు అదితికి తెలియజేస్తూ ఉన్నారు. ఏతావదుక్త్వా భగవాన్ తత్రైవ అంతరధీయత అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభో. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తరుణోపాయాన్ని అందించి శ్రద్ధగా నీ భర్తను సేవించు, నీకు పుత్రునిగా జన్మిస్తాను అని మాట ఇచ్చి శ్రీ మహావిష్ణువు అక్కడే అంతర్ధానం అయిపోయారు. అదితి పొందినటువంటి వరము దుర్లభమైనటువంటిది. హరేర్జన్మ ఆత్మని, సాక్షాత్తు లోకాల్ని నడిపించేటువంటి పరమాత్ముడు తనకు పుత్రునిగా జన్మించటం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు కదా. ఉపాధావత్ పతిం భక్త్యా పరయా కృత్యవత్ సవై సమాధియోగేన కశ్యపః తదబుధ్యత. వెంటనే పతిని సమీపించి భక్తి శ్రద్ధలతో ఆ కశ్యప ప్రజాపతిని సేవించింది అదితి. ఎలాగా అంటే కృతకృత్యవత్, తాను సంకల్పించినటువంటి కోరిక నెరవేరింది.
సార్థకమయ్యింది అనేటువంటి నిర్ణయంతో, దృఢమైన విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో ఆ శ్రీ మహావిష్ణువుని మనస్సులో తలుచుకుంటూ భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని సేవించింది. సవై సమాధియోగేన కశ్యపస్తద బుద్ధ్యత. ధ్యాననిష్టలో ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి కూడా తెలుసుకున్నారు. ఏమని? ఆ శ్రీ మహావిష్ణువు నా తపశ్శక్తి యందు ప్రవేశించాడన్న విషయాన్ని ఆయన కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని ప్రవిష్టమాత్మని హరేః అంశం అవితథేక్షణ సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం. తన తపశ్శక్తిలో పరమాత్ముడు ప్రవేశించాడని తెలుసుకున్నటువంటి ఆ కశ్యప ప్రజాపతి తన తేజస్సును, భగవత్ సంబంధమైన తేజస్సును ఆ అదితి యందు చక్కగా నియోగించారు. తద్వారా శ్రీ మహావిష్ణువు జన్మించబోతూ ఉన్నాడు అదితి కశ్యపులకు పుత్రునిగా. ఆ వృత్తాంతాన్ని కూడా మనం యథాశక్తి తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.